రోజు శేషు కంప్యూటర్ చేస్తున్న సమయంలో 2 కోట్ల లాటరీ తగిలినట్టు ఈమెయిల్ వస్తుంది. దాంతో శేషు అదే విషయాన్ని తన ఫ్రెండ్ తో పంచుకుంటాడు. అయితే రాజు 2 కోట్లని వినగానే ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ ని కంప్యూటర్ సెంటర్ వద్దకు తీసుకొని వెళ్లి చూపించినప్పుడు నమ్ముతాడు. అప్పుడు వారు ఒక ప్రింట్అవుట్ తీసుకొని తమ ఇళ్లకు వెళ్లిపోతారు. అయితే అదే రోజు రాత్రి రాజు తండ్రి తన కొడుకుని ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు తిడతాడు. దాంతో కోపం వచ్చిన రాజు తన బట్టలు తీసుకొని ఇల్లు వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ కలిసి ఇద్దరు తాగుతారు. అయితే మరుసటి రోజు ఎప్పటిలాగే కంప్యూటర్ వరకు వెళ్లినప్పుడు తాము గెలుచుకున్న 2 కోట్ల రూపాయలు డబ్బులు రావాలి అంటే ముందుగా ₹1,00,000 డిపాజిట్ చేయాలని ఇంకొక మెయిల్ వస్తుంది. దాంతో ఎలాగైనా డబ్బులు సిద్ధం చేసుకోవాలని వారిద్దరు భావిస్తారు. అప్పుడు తన ఫ్రెండ్ కలిసి సహాయం అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ వారికి సహాయం చేయకపోగా వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే చాలా సేపు ఎదురు చూసిన తర్వాత వారికి విషయం అర్థమై ఇద్దరు కలిసి వడ్డీ వ్యాపారిని కలుస్తారు. ఆ సమయంలో తమకు ₹1,00,000 కావాలని అడగడంతో ఆ వ్యాపారి వారితో ఒక నోట్ రాయించుకుని ₹1,00,000 ఇస్తాడు. దాంతో ఇద్దరు కూడా డబ్బులు తీసుకుని బ్యాంకు వద్దకు వెళ్లి మెయిల్ లో వచ్చిన అకౌంట్ నెంబర్ కు ₹1,00,000 డిపాజిట్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.